నీ ఏజ్ 32. ఈ ఏజ్లో పెళ్ళవడమే కష్టం. అలాంటిది నాలాంటి అమ్మాయి దొరకడం ఇంకా కష్టం. సో మా ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎలాగో నచ్చావు. నేను నిన్ను చేసుకుంటా, బట్ పెళ్ళయ్యాక నా ఫ్రీడమ్ నాకు ఇవ్వాలి. మా అమ్మ మీతో ఒకసారి మాట్లాడుతుంది అంటుంది. నా కొడుకు 32 సంవత్సరాలు ఉన్నాయి, నీకు నేనే ఎక్కువ అన్నావట కదా. అవును. మా వాచ్మెన్ కొడుకు 25 ఏళ్లే. వాణ్ణి చేసుకుంటావా? ఓ హలో, నేను ఎందుకు చేసుకుంటా? లేదుగా, అమ్మ నాన్న సెటిల్ అయ్యారు, వాడికి జాబ్ ఉందనే కదా నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఇప్పుడు నేను నీ గురించి అడగొచ్చా? సరే అడగండి. పెళ్ళయ్యాక నీ ఇల్లుని ఎలా చూసుకుంటావు? సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. అయితే నాన్నిల్లు ఉంటది, లేకపోతే మొగుడిల్లు ఉంటది. ఇప్పుడు నీకు ఇల్లు లేదా? లేదు. నీ ఫ్రెండ్స్ ఇంటికి పిలవాలనుకో, ఎలా పిలుస్తావు? మా ఇంటికి రండి అని పిలుస్తా. మీ నాన్న ఇంటికి రండి అని పిలవవు కదా. అలా పిలవను. పెళ్లి కాకముందు ఈ ఇల్లు నీ ఇల్లు, పెళ్ళయ్యాక మా వాడిల్లే నీ ఇల్లు. ఇల్లు లేదని నోటికొచ్చినట్లు మాట్లాడకమ్మా. అమ్మా, పెళ్ళయ్యాక ఇలాంటి బట్టలు వేసుకుంటావా? ఇలాగే వేసుకుంటా. నువ్వు వేసుకునే బట్టలను బట్టే నీకిచ్చే గౌరవం ఉంటుంది. అమ్మ, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. పేర్లేంటి? శశాంక్, రమేష్, సురేష్, ముఖేష్, రాజీ. గన్నెత్తారా?